ఐఏఎస్ స్మితా సబర్వాల్ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో లేరు. గత 9.5 తెలంగాణ సీఎంఓలో కీలక అధికారిగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిని ఆమె హెలికాప్టర్లో వెళ్లి మరీ సందర్శించారు. ఎప్పటికప్పుడు వాటి పనులపై కేసీఆర్కు నివేదికలు ఇచ్చేవారు. అంతేకాదు, కొత్త ప్రాజెక్టులు చేపట్టిన స్కీమ్ల పనితీరుపై స్మితా సబర్వాల్ కీలక సూచనలు చేస్తూ వాటి అమలు తీరును పరిశీలించి నాటి సీఎం కేసీఆర్కు తెలియజేసేవారు. సీఎం పెట్టే ఏ సమీక్ష అయినా సరే స్మితా సబర్వాల్ ఉండాల్సిందే. కేసీఆర్ ఏరి కోరి స్మితా సబర్వాల్ను సీఎంఓలోకి తెచ్చుకున్నారు. ఎందుకంటే ఆమె పీపుల్స్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్, మెదక్, వరంగల్లో ఆమె పనిచేసినప్పుడు అనూహ్య మార్పులను తీసుకొచ్చారు. రోజుకు 200 మంది తమ సమస్యలతో వచ్చినా సరే ఓపిగ్గా విని వారి కష్టాలను తీర్చేవారు. ఆమె కలెక్టర్గా ఉన్నారంటే జిల్లా ఆసుపత్రి నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు, మున్సిపల్ ఆఫీస్ నుంచి ప్రభుత్వ సేవల కార్యాలయాల వరకు అన్ని పకడ్బందీగా జరిగేవి. స్మితా భర్త అకున్ సబర్వాల్ ఐపీఎస్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే స్మితా సబర్వాల్ పనితనంలోనే కాదు, చదువులో చిన్నప్పటి నుంచి షార్ప్. అతి చిన్న వయసులో ఐఏఎస్ సాధించిన మొదటి పర్సన్గా దేశంలోనే రికార్డు క్రియేట్ చేశారు ఆమె. స్మితా సబర్వాల్ అంటే వేరే రాష్ట్రానికి చెందిన సివిల్ సర్వెంట్ అనుకుంటారు, కానీ వారి కుటుంబం సికింద్రాబాద్లోనే సెటిల్ అయింది. స్మితా సబర్వాల్ పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో జూన్ 19, 1977 పుట్టారు. తండ్రి ఆర్మీ ఆఫీసర్ కల్నల్ ప్రణబ్ దాస్, తల్లి పురాబి దాస్. వీరిది బెంగాలీ ఫ్యామిలీ. అయితే ఉద్యోగ నిమిత్తం వేరు ప్రాంతాల్లో పెరిగారు స్మిత. అయితే ఎక్కువ స్కూలింగ్ మాత్రం సికింద్రాబాద్ సెయింట్ ఆన్ స్కూల్లో చదివారు. ఆమె క్లాస్ 12 ఐసీఎస్ఈ దేశవ్యాప్తంగా నెంబర్ 1 ర్యాంక్ సాధించారు. ఇక డిగ్రీ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్లో బీకామ్ చదివారు. చిన్నప్పటి నుంచి చదువులో యాక్టివ్గా ఉండే స్మితను తండ్రి సివిల్ సర్వీసెస్ వైపు ఎంకరేజ్ చేశారు. ఆమె కూడా కష్టపడి చదువు ఏకంగా 23 ఏళ్ల వయసులోనే దేశవ్యాప్తంగా 4వ ర్యాంకు సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ని ఎంచుకొని ఇక్కడే సెటిల్ అయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి ముస్సోరి అకాడమీలో శిక్షణ పూర్తయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో మొదటి ట్రైనీ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. అయితే ఇండిపెండెంట్ ఛార్జ్ మాత్రం చిత్తూరు మదనపల్లి సబ్ కలెక్టర్గా పనిచేసి ల్యాండ్ రెవెన్యూ మేనేజ్మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో అనుభవం సంపాదించారు. తర్వాత డిఆర్డీఏ కడపలో పనిచేశారు. తనకు పూర్తి స్థాయి డెసిజన్ మేకింగ్ పవర్ మాత్రం వరంగల్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసినప్పుడే వచ్చిందని చెప్పొచ్చు. ఆమె మొదటిసారి వరంగల్లో అనూహ్య మార్పులను తీసుకొచ్చారు. బస్టాప్లు, ట్రాఫిక్ జంక్షన్స్, పార్కుల సుందరీకరణ, ఫుట్ఓవర్ బ్రిడ్జీలు నిర్మించి రూపురేఖలు మార్చారు. అంతేకాదు, ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులను చేశారు ఆమె. ఆ తర్వాత విశాఖపట్నం కమర్షియల్ ట్యాక్సెస్ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. కర్నూలు జాయింట్ కలెక్టర్గా, ఆ తర్వాత హైదరాబాద్ జాయింట్ కలెక్టర్గా కూడా పనిచేశారు. 2011లో మొదటిసారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి నుంచి స్మితా సబర్వాల్ పేరు మార్మోగింది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణను ఆమె దగ్గరుండి చూసుకున్నారు. అమ్మలాలన ప్రోగ్రాం కింద పేద గర్భిణీల ఆరోగ్యంపైనే కాదు, వారి ప్రసవాలను కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చర్యలు తీసుకున్నారు. స్మితా సబర్వాల్ చేపట్టిన వైద్య విద్యా విభాగాల్లో మార్పులు దేశానికే రోల్ మోడల్గా మారాయి. హై రిస్క్ ప్రెగ్నెన్సీ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్ను కేంద్రం కూడా స్మితా పాలసీని ఫాలో అవడమే కాదు, ఆమెను ఏకంగా ప్రైమ్ మినిస్టర్ అవార్డుతో సత్కరించింది. కరీంనగర్లో పబ్లిక్ టాయిలెట్స్ నుంచి రోడ్ల వెడల్పు వరకు స్మితా సబర్వాల్ ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా చేశారు. 2013లో స్మితా సబర్వాల్కు మరోసారి కేంద్ర పురస్కారం దక్కింది. ఆ తర్వాత ఎన్నికలను కూడా ఓటర్ పండుగ పేరుతో ఓటింగ్ పర్సంటేజ్ పెంచేలా పనిచేసే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మెదక్ కలెక్టర్గా ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ ఆసుపత్రులే కాదు, ప్రతి ఆసుపత్రి సేవలను పేదలకు అందేలా చేశారు. డాక్టర్ల పనితీరుతో పాటు అటెండెన్స్ను స్కైప్ ద్వారా పరిశీలించి వాటి రూపురేఖలు మార్చారు. అప్పుడే మొదటిసారి నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ స్మితా సబర్వాల్ పనితనం నచ్చి సీఎంఓలో కీలక అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలను అప్పగించారు. నాటి నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సహా కాళేశ్వరం నుంచి రంగారెడ్డి ప్రాజెక్టు వరకు ఆమె వాటి నిర్మాణాలను పరిశీలించారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కొత్త పథకం, ప్రాజెక్టును సక్రమంగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకొని ఎఫిషియెంట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు ఆమె. అయితే 2023లో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత వివాదాస్పదమయ్యారు స్మిత. ఆమె చివరగా నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన్ని వచ్చి కలవలేదు. మామూలుగా కట్టసీ కాలంటూ ఉన్నతాధికారులు కలుస్తుంటారు, కానీ స్మిత మాత్రం వచ్చి రేవంత్ రెడ్డిని కలవలేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షకు కూడా హాజరు కాకపోవడం వివాదాస్పదమైంది. అంతేకాదు, బీఆర్ఎస్ పాలనలో వివాదాస్పదంగా మారిన ఐఏఎస్ ఆమ్రపాలి సీఎం రేవంత్ను కలిశారు. వాస్తవానికి ఆమె నాడు కేంద్ర సర్వీసులకు వెళ్లి ఇక్కడ ప్రభుత్వం మారగానే తెలంగాణ సర్వీస్కు వచ్చారు. స్మితా సబర్వాల్ స్థానంలో ఆమ్రపాలి వస్తారనే చర్చ మీడియాలో మొదలైంది. అంతేకాదు, రేవంత్ రెడ్డి సర్కార్లో పనిచేయడం ఇష్టం లేక కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ మీద స్మితా సబర్వాల్ వెళ్తారనే ప్రచారం సాగింది. ఆ మేరకు వెళ్తుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే స్మితా సబర్వాల్ను వెళ్ళనివద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సీఎం రేవంత్కు సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులు పరిశీలించే నిమిత్తం దేశంలో హెలికాప్టర్లో ప్రయాణించిన ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఆమెనే.
వాటి వెనుకున్న రహస్యాలు తెలుసంటూ విమర్శించారు. అంతేకాదు కులాన్ని అడ్డుపెట్టుకుని కేంద్ర సర్వీసులకు వెళ్లి ఇక్కడి తప్పులను తప్పించుకోవడం ఫ్యాషన్ అయిపోయిందని ఫైర్ అయ్యారు మురళి. అయితే తన పనితీరు వివాదాస్పదం కావడంతో క్లారిటీ ఇచ్చారు స్మితా సబర్వాల్. తాను ఎక్కడికి వెళ్లడం లేదని, తెలంగాణలోనే ఉంటానని స్పష్టం చేశారు. నా మీద కొంతమంది అసత్యాల ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఆమె. కొత్త సర్కారు ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానన్నారు స్మిత. అలా మొదటిసారి వివాదాస్పద అధికారిగా మారారు. ఇక స్మితా సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారే విషయం తెలిసిందే. ఇద్దరు సివిల్ సర్వెంట్స్, అది కూడా ఎఫిషియెంట్ ఆఫీసర్స్గా పేరు తెచ్చుకున్నారు. వీరికి 2 పిల్లలు. అయితే మంత్రి సీతక్కను కలిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలోనే పనిచేస్తానని క్లారిటీ ఇచ్చారు స్మితా సబర్వాల్.